ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రహస్తమైన నామంలో శ్రమల కాలపు జ్ఞానపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు కలుగజేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరము కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఇంతవరకు ఆయన నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయనలో ఆనందించడానికి దేవుడు మనందరికీ కూడా గొప్ప కృపను దయచేశాడు. నేను చాలా సందర్భాల్లో వచ్చిన కాడి నుంచి శ్రమకాలాల్లో వచ్చిన కాడి నుంచి ప్రతిసారి కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ కృతజ్ఞతల్లో ఒక మాట నేను పలుకుతూ ఉన్నాను. శ్రమకాల ధ్యానపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. శ్రమకాలాన్ని నేను ఎలా మాట్లాడుతున్నాను? శుభం కింద మాట్లాడుతున్నాను. ఎప్పుడన్నా గమనించారు ఎందుకు అలా మాట్లాడుతున్నాను? చెప్పాలి. శుభమా శ్రమ? శుభమే కదా, మీ అందరికి ఐడియా ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశం మనం చూసినట్లయితే అంశం ఏంటండి? నీ దేవుడు నిన్ను రక్షింపగలడా? అవునా? ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము నీ దేవుడు నిన్ను రక్షింపగలడా. ఈ వాక్యం అంతా చూసినట్లయితే ఇందులో మొట్టమొదటిగా మీకు ఇంట్రడక్షన్ గా కొన్ని మాటలు నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యం గురించి ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనకి ఈ రోజు అంశం ఇవ్వబడింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. ఈ 6వ అధ్యాయం మొత్తం కూడా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో దానియేలు గారి గురించి రాయబడి ఉంది. ఆయన పడిన శ్రమ గురించి, లేదా ఆయన యథార్థతను గురించి, ఆయన రాజ్యం మీద నియమించబడిన ముఖ్య అధికారం గురించి, ఆయన సింహాల బోనిలో నుండి తప్పించబడిన తర్వాత ఆ రాజుగారు, అక్కడ ఉన్న ఏ రాజుగారు అయితే ఉన్నారో ఆ రాజుగారు ఈ మనుషుడు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడో అక్కడ ఉన్న సమస్త జనులు కూడా అదే దేవుణ్ణి ఆరాధించాలని ఒక శాసనం తీసుకురావడం, ఇవన్నీ కూడా ఆ 6వ అధ్యాయంలో మనం మొత్తం చూస్తూ ఉంటాం. 1 నుంచి చివరి వరకు మనం చదివినట్లయితే. అదేవిధంగా చూసినట్లయితే యెషయా గ్రంథంలో కూడా మనకు ఒక మాట కనిపిస్తూ ఉంటది. అక్కడ కూడా రక్షణ గురించి కనిపిస్తూ ఉంటది. ఏ మాట? రక్షణ గురించి మనకు కనిపిస్తూ ఉంటది. అంటే రక్షించడం గురించి, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అనే మాట గురించి అక్కడ కనిపిస్తూ ఉంటది. దేవుడు ఏ సమయాన్ని రక్షిస్తాడు, ఏ సమయాన్ని రక్షించడు అని మనం పరిశీలించినట్లయితే చాలా సందర్భాల్లో నా దేవుడు నన్ను రక్షించడా. మనకు బైబిల్లో ఒక మాట కనిపిస్తూ ఉంటది. నీ భక్తి నీకు ఏం పుట్టిస్తుందంట? ధైర్యం పుట్టిస్తుంది. ఎప్పుడు పుట్టిస్తుంది భక్తి ధైర్యం? దేవుని యందు యథార్థతగా నడుచుకున్నప్పుడు, దేవుడు ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన దృష్టికి నిర్దోషంగా మనం కనిపిస్తే గనక, నిర్దోషంగా మనం నడుచుకుంటే గనక మన భక్తి మనకి ఏం చేస్తుంది? ధైర్యం అనేది పుట్టిస్తూ ఉంటది. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ఈ రెండు కూడా మనం పక్కన పెట్టినట్లయితే భవిష్యత్తు వాక్కు గురించి రాయబడుతూ ఉంటాయి. ఈ రెండు అధ్యాయులు లేదా ఈ రెండు గ్రంథాల్లో కూడా భవిష్యత్తు వాక్కు గురించి మనం చదువుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. ఈ దానియేలు గ్రంథంలో ప్రజెంట్ అప్పుడు జరిగిన కాలంలో వాక్యాలు రాయబడి ఉన్నాయి. అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే వాక్యాల గురించి కూడా దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా భవిష్యత్తు గ్రంథంలో రాయబడే వాక్యాల గురించి ఇంకా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే కనుక ప్రకటన గ్రంథంలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. అందుకనే ధర్మశాస్త్ర పండితులందరూ కూడా ఏమని తెలియజేస్తారంటే కనుక ఈ దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము కూడా, ఈ రెండు కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనవి. భవిష్యత్తు వాక్కులు తెలియజేయడానికి ఈ చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ దానియేలు గారి గురించి కూడా మనం చూసినట్లయితే అనేక సందర్భాల్లో భవిష్యత్తు వాక్కులు దర్శనాల ద్వారా ఆ రాజుకు కలిగిన వాక్యాలను తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు గారు అక్కడ రాజ్యం మీద అధిపతిగా ఎలా నియమించబడ్డారు? అక్కడ ఒక రాజుగారికి ఒక కళ వచ్చింది. దాని అర్థం చెప్పాలి. ఏంటి ఆ కళ? కళలో ఏమని రాయబడి ఉంది? అక్కడ బోర్డు మీద ఒకటి రాసి ఉంటది. ఏంటది? దేవుడే స్వయాన్న తన స్వహస్తంతో రాశారు. ఆ మాట ఏంటి? మేనే టేకేర్ ఒపారసిస్. దీనికి కళ భావానికి అర్థం ఎవరు చెప్పారు? దానియేలు గారు మాత్రమే చెప్పగలిగారు. ఇంకెవరైనా చెప్పగలిగారా? అక్కడ ఉన్న సమస్త జనుల్లో కానీ, మంత్రగతుల్లో కానీ, లేకపోతే విద్యావేత్తల్లో కానీ, లేకపోతే పండితుల్లో కానీ ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. దేవుడు దర్శనం ద్వారా పొందుకుని దాన్ని ఎవరికి చెప్పారు? అక్కడ ఉన్న రాజుగారికి దానియేలు గారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు దర్శనం ద్వారా చెప్పడం జరిగిందో ఆ రాజుగారు ఏం చేశారంటే కనుక అక్కడ ఉన్న అందరి మీద కూడా అధిపతిగా
ఇతను నియమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక 120 మంది ఆ దేశము లేదా అక్కడ ఉన్న ప్రాంతం అంతటి మీద ఒక 120 మందిని నియమిస్తే ఆ 120 మంది మీద మళ్ళీ ఇంకొక ముగ్గురిని నియమించారు. ఆ ముగ్గురులో ప్రముఖుడు లేదా గనుడు ఎవరు? దానియేలు గారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ వాక్యం ఒకసారి చదువుదామా? 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా లెక్కలు అప్పజెప్పవలని ఆజ్ఞ ఇచ్చాను. చాలండి. ఇలా కిందకి మనం చదువుకుంటూ వెళ్తే గనక దానియేలు గారి గురించి రాయబడి ఉంది. దానియేలు గారి గురించి రాయడం మనం చూస్తూ ఉన్నట్లయితే ఇంకా అలా కిందకి మనం చదువుకుంటూ వెళ్తే గనక దానియేలు ఎవరికి ఇష్టమాయాడంట? కాదు, రాజుకి ఇష్టమాయను అని చెప్పేసి అక్కడ కింద వచనాల్లో మనం చదువుకున్నట్లయితే రాజుకు ఇష్టమాయను అని చెప్పేసి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. ఈ దానియేలు గారు రాజుకి ఎందుకు ఇష్టమాయారంటే కనుక ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుడు అందించిన ఆ జ్ఞాన శక్తిని బట్టి మనం చూస్తూ ఉంటాము. ఆయనకు కళ అర్థాన్ని భావాన్ని చెప్పిన విధానాన్ని బట్టి వీళ్ళందరూ కూడా ఆయన మీద నింద మోపాలని అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ దేవుడు ఆయన్ని కాపాడినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకా కిందకి వెళ్తూ ఉంటే కనుక అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీరందరూ కూడా దానియేలు మీద ఏం చేశారు? కుట్ర పడినారు. ఎందుకు పడినారంటారు? దానియేలు మంచిగా ఉన్నాడు. రాజు దగ్గర ఎవరు ప్రముఖుడిగా ఉన్నారు? వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు రాజు దగ్గర. వీళ్ళందరూ రాజు దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తూ ఉన్నారు, లేదా రాజు చేసే ప్రతి పనుల్లో కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రాముఖ్యత ఎవరికి వచ్చింది? దానియేలు గారికి వచ్చింది. దానియేలు గారికి ఎప్పుడైతే ఒక పేరు లేదా ఒక పేరు ప్రత్యక్ష ఎప్పుడైతే రావడం మొదలు పెట్టాయి, వీరందరూ కూడా ఏం చేశారు? తన మీద ఈర్ష వచ్చింది. తర్వాత కుట్ర పనడం ప్రారంభించాడు. ఆ కుట్ర ఏ విధంగా ఉందంటే కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే తను ఎక్కడ దొరుకుతాడా, లేదా ఏ ప్రదేశంలో దొరుకుతాడా, లేదా ఏ తప్పులో దొరుకుతాడా, లేదా ఏ పాపంలో దొరుకుతాడా, ఏ సందులో దొరుకుతాడా, ఏ అవకాశంలో దొరుకుతాడా అని చెప్పేసి ప్రతి క్షణము కూడా ప్రతి నిమిషము కూడా ఆయన్ని ఏం చేస్తూ వచ్చారు? వీళ్ళు పరిశీలిస్తూ గమనిస్తూ వచ్చారు. ఇలా గమనిస్తూ పరిశీలిస్తూ వచ్చిన సమయంలో చాలా కాలం ఆయనతో వీరందరూ కూడా సాహిత్యం చేస్తూ ఉంటారు. చాలా కాలం వీరందరూ కూడా ఆయనతో తిరిగి ఉంటారు. తిరిగినప్పటికీ కూడా ఎక్కడైనా ఏ అవకాశం అయినా దొరికిందా? ఎక్కడా కూడా ఏ అవకాశము కూడా దొరకలేదు. తనలో ఎటువంటి పాపము కూడా కనిపించలేదు. అక్కడ ఉన్న ఏ మనుషులకి కూడా తన మీద ఒక నింద మోపుదామంటే ఏ విధమైన అవకాశము కూడా దొరకలే. వాళ్ళు చాలా ట్రై చేశారు. చాలా ట్రై చేసినప్పుడు దొరికిందా? దొరకలేదు. అదే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మనతో ఉండి మన ఫ్రెండ్స్ కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మన మీద నింద మోపాలంటే ఈజీగా దొరికేస్తాం. అవునా కదా? దొరికితామా లేదా? మనం చేసిన పనులను బట్టి వాళ్ళకి అనేక సార్లు మన సీక్రెట్లు తెలియజేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనకున్న జ్ఞానాన్ని లేదా మనకున్న తెలివితేటల్ని మనకున్న సమస్తాన్ని కూడా మన ఫ్రెండ్స్ అని చెప్పేసి మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం కదా. ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి నేను ముంచేస్తూ ఉంటారు. వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళ మంచి స్థాయికి వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు నిన్ను వాళ్ళని వేరియేషన్ చేస్తే కనుక ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి నీ సీక్రెట్లన్నీ కూడా ఏం చేస్తారు? పక్కలకి లేదా ఎవరికైతే చెప్పాలో వారికి చెప్పి ఈ అవకాశాన్ని వారు అందిపుచ్చుకుని ఎదరికెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ వీరు కూడా ఏం చేస్తారంటే కనుక దానియేలు మీద సాడీలు చెప్పి లేదా దానియేలు గారిని ఏదో విధంగా ఆయన మీద తప్పు నిందేసి లేదా ఆయన ఏదో విధంగా నేరస్తుడిగా ప్రూవ్ చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశారు. అయ్యిందా? ట్రై చేశారు. అసలు ఎక్కడ కూడా అవలే. ఏ అవకాశమో కూడా అవలే. ఎందుకంటే కనుక ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన ప్రవర్తన అంతట్లో కూడా నీతిమంతుడిగా నడుచుకుంటూ ఉన్నాడు. రాజుకి అపాయం కలిగేది లేదా రాజుకి ఏమంటారంటే కనుక రాజుకి తక్కువ కలిగేది ఏది కూడా చేయకుండా రాజుకి ఎప్పుడు కూడా ఆయన హెచ్చించే విధంగానే ఆయనకి ఏదైనా కానీ ప్రతి విషయంలో కూడా సహాయకుడిగానే ఉన్నాడు తప్పించి ఎక్కడా కూడా ఆయనకి అపాయం కలిగేవాడుగా లేదా ఆయనకి శ్రమ కలిగించేవాడుగా దానియేలు ఎక్కడా కూడా ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపించింది. అయితే ఈ విధంగా జరుగుతున్న సందర్భాల్లో వారందరూ కూడా వారికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటారు ఆ ఆలోచన? రాజుకి మ్రొక్కమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీరందరూ కూడా ఏం చేస్తారంటే గనక ఒక శాసనాన్ని తయారు చేశారు. ఏంటి ఆ శాసనాన్ని అంటే గనక ఎన్ని రోజులు చదవండి కింద వాక్యము 5వ వచనం చదవండి.
అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేరి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులను రాజునొద్దకు చదవండి. రాజుకు దర్యావేషు చిరంజీవివై ఉందుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహము గుహలో పడద్రోయబడి. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసి. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం అంతా కూడా మనం పరిశీలించినట్లయితే బయట విషయాలన్నింటిలో కూడా ఆయన మీద నింద మోపాలని ట్రై చేశారు. అయ్యిందా? మళ్ళీ చాలా సందర్భాల్లో చాలా విషయాలు ట్రై చేశారు కానీ అవలేదు. కానీ అదే విధంగా మన మీద ఎవరైనా ట్రై చేస్తే కనుక ఈజీగా మనము ట్రాప్ లో పడిపోతాము, లేదంటే ఈజీగా దొరికేస్తుంటాం. నింద మోపాలంటే మన మీద పెద్ద విషయం కాదు, చాలా ఈజీగా నింద మోపేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దానియేలు గారి గొప్ప సాక్ష్యం మనం చూసినట్లయితే అక్కడ ఉన్న ఏ వ్యక్తి కూడా ఆయన మీద నింద మోపలేకపోయాడు. ఆఖరికి చివరిగా ఎవరిని వంక పెట్టుకున్నారు? ఇప్పుడు దేవుణ్ణి వంక పెట్టుకుని దేవుడి విషయంలో తప్ప మరి ఏ విషయములోనూ కూడా ఇతను లొంగడు లేదా దొరకడు అని చెప్పేసి అక్కడ చూసాం కదా మనం. దొరకడు, ఈయన మీద నింద మోపడానికి ఇంకా వేరే అవకాశం ఏది లేదు. ఓన్లీ ఎవరిని ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఓన్లీ దేవుణ్ణి మాత్రం ఉపయోగించుకోవాలని చెప్పేసి వీరు ఒక శాసనం తీసుకురావడం మనం చూస్తున్నాం. ఆ శాసనంలో మనం చూసినట్లయితే ఒక 30 రోజుల వరకు ఎవరికే మొక్కలే? రాజుగారికి తప్పించి ఇంకెవరికి కూడా మొక్కడానికి వీలు లేదు. ఈ శాసనాన్ని రూపొందించి ఆ శాసనాన్ని ఎవరి దగ్గరికి పట్టుకెళ్ళి ఆమోదించారు? రాజుగారి దగ్గరికి వెళ్ళి స్వయాన ఆయన ద్వారానే ఒక సంతకం తీసుకుని మళ్ళీ తర్వాత వెంటనే ఈ శాసనాన్ని రాజుగారు కూడా రద్దు చేయడానికి వీలు లేదు. కింద మనం చదువుకుంటూ వెళ్తే గనక ఆ శాసనాన్ని రాజుగారు కూడా రద్దు చేయడానికి వీలు లేనట్టుగా వాళ్ళు తయారు చేసి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలా మొక్కకపోతే కనుక ఈయన ఏం చేయాలంటే ఇప్పుడు సింహాసనంలో వేసేయాలని చెప్పేసి అక్కడ ఒక ఆజ్ఞ లేదా ఒక శాసనం తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ శాసనాన్ని చూసిన తర్వాత వీరందరూ కూడా ఏం చేశారంటే కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళారు, ఆ శాసనం మీద సంతకం పెట్టించుకున్నారు. తిరిగి దాన్ని రద్దు చేయడానికి వీలు లేకుండా అంటే 30 రోజులు కొనసాగు వరకు అది ఉండేలాగా అలా చేశారు. ఒకవేళ ఇన్ కేసు అది మినహాయిస్తే కనుక కంపల్సరీగా ఎందులో వేయాలి? సింహాలపు బోనులో వెయ్యాలి. ఇప్పుడు ఇదే ఆధునిగా తీసుకుని వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళారు? దానియేలు గారు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి ఆయన్ని గమనించడం మనం చూస్తున్నాం. గమనించడం చూసిన తర్వాత దానియేలు గారు ఏం చేస్తారు చెప్పాలి? రోజుకి ఎన్నిసార్లు చేశారు? రోజుకి 3 మార్లు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈయన ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఏం చేశారు? చూసి రాజుకి చెప్పారు కదా. రాజుకి చెప్పిన తర్వాత ఏమైంది? ఈ స్టోరీ తర్వాత మీకు తెలుసు కదా ఏమైంది? రాజు సింహాలపు బోన్లోకి వేయమని ఆర్డర్ ఇస్తాడు. కానీ రాజుగారికి ఇష్టమా? ఇష్టము లేదు. రాజుగారికి ఇష్టం లేకపోయినా కానీ ఎందుకు ఇష్టం లేదంటారు? ఇతడు ప్రముఖుడై ఉన్నాడు, జ్ఞానవంతుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, మంచివాడై ఉన్నాడు అని చెప్పేసి రాజుగారికి కూడా అర్థమైంది. అందుకని చెప్పేసి ఎక్కడ రాజుగారు తన ఆజ్ఞని తిరస్కరించుకుని లేదా దాన్ని రద్దు చేసుకుంటారా అని చెప్పేసి వాళ్ళు ముందే దాన్ని పసిగట్టి ఏం చేశారు? రాజుగారు కూడా ఆ శాసనాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడానికి లేకుండా తయారు చేసి రాజుగారి చేత సంతకం పెట్టించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రాజుగారు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో సింహాలకు బోన్లో వేయమని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తూ ఉన్నారు. ఆయన ఏదో విధంగా కాపాడదామని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ కాపాడదామని ట్రై చేసిన ప్రతిసారి కూడా ఆ శాసనం గురించి వెళ్ళి తిరిగి మళ్ళీ ఎవరు గుర్తు చేస్తున్నారు? రాజుగారికి గుర్తు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలా రాజుగారికి గుర్తు చేస్తూ ఉన్న సమయంలో ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏం చేశారు? సింహాలపు బోన్లో వేశారు. వేసిన తర్వాత రాజుగారు వెళ్ళిపోయి ఏం చేస్తారు? పడుకున్నారా? వినోదాలు చేశారా? చేయలేదు. తర్వాత ఏం చేశారు? ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం మాట్లాడారు? ఒకసారి వాక్యం చదువుదామా? తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల
గుహ దగ్గరకు త్వరపడిపోయెను. త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. చాలండి. ఇక్కడ చదవబడిన లేఖనం అంతా కూడా చూసినట్లయితే మనం ఇదే అంశం మీద, నిన్ను రక్షింపగలిగినా అనే అంశం మీద ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటది. సింహాలకు గృహలో వేస్తారు. వేసిన తర్వాత రాజుగారు ఎప్పుడు వచ్చారు? తెల్లవారుజామునే, వేకుజామునే వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. వేకుజామునే వచ్చిన తర్వాత ఈయన ఏం చేశారు? చక్కగా హ్యాపీగా ఆనందంతో దానియేలు పోయావా అని చెప్పేసి అన్నాడా, లేకపోతే ఎలా మాట్లాడాడు? కంగారు పడుతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ దానియేలు గారి గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడు నిన్ను రక్షింపగలడా? నీవు పూజించే దేవుడు, నీవు సేవించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు నిన్ను రక్షింపగలడా అని చెప్పేసి అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. తర్వాత జరిగిన వాక్యం అంతా కూడా మీకు తెలుసు. కాకపోతే నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలని ఆశపడుతున్నాను. మనం పూజించే దేవుడు, మనం సేవించే దేవుడు, మనల్ని ఆరాధించే దేవుడు మనల్ని రక్షింపగలడా? రక్షింపగలడు అని మనకు అనిపిస్తుంది కదా, అవునా? చాలా సందర్భాల్లో రీసెంట్ గా జరిగిన ఒక విషయం గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఒక పాస్టర్ గారి విషయంలో జరిగింది. ఏంటి? మరి దేవుడు రక్షించాలిగా. వై? ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? అతను యథార్థవంతుడు కాదా? నీతివంతుడు కాదా? దేవుని సేవ చేయట్లేదా? దేవుని పరిచర్య చేయట్లేదా? లేకపోతే దేవుడికి విరుద్ధమైన కార్యాలు ఏమైనా చేశారా? లేకపోతే దేవుడికి అంత విరుద్ధమైన కార్యాలు చేసినప్పటికీ కూడా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత దేవుడు సమస్త పాపాలని కూడా నేను క్షమిస్తానని చెప్పేసి దేవుడు తన వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన సేవ చేయడం, ఆయన సేవ చేసే సేవకుడికే శ్రమ వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందుల్లో పడిపోయినప్పుడు మరి దేవుడు రక్షించలేదు. ఆలోచించారు ఎప్పుడైనా? నేను ఇంకో విషయం, ఈయన గురించి నేను చాలా సందర్భాల్లో చూస్తూ ఉండగా ఈయన చాలా మంచివాడని తెలిసింది. అంతకు ముందు ఎలా ఉన్నప్పటికీ కూడా, తన మారు మనసు పొందక ముందు ఎలా ఉన్నప్పటికీ కూడా, తన సిచ్యువేషన్ అంతా కూడా మారు మనసు పొందినప్పటికీ చాలా రౌడీగాను, గంజాయి తాగుతూ ఇలా ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడని చెప్పేసి నాకు తెలిసింది. తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుని సువార్త ప్రకటించడం మొదలు పెట్టిన తర్వాత తనకి ఇంచుమించు సుమారుగా 3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఎన్ని? కానీ వాటి నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా ఏం చేస్తారు? సేవకు ఉపయోగిస్తూ అనేక మంది అనాథలను చేరదీసి చదివిస్తూ వారికి పెళ్లిళ్ళు చేస్తూ, ఈయన ఎప్పుడు కూడా దేవుని సేవ మీద వచ్చే డబ్బులు తనకు ఖర్చు పెట్టుకోవడం కాదు, కానీ తన సొంత డబ్బుల్ని ఇంకెవరో చేస్తారో దేవుని సేవకి ఖర్చు పెడుతూ ఉండేవాడు ఈ సేవకుడు. అయితే అటువంటి సేవకుడికి చంపేయాలి, లేకపోతే ఇలా జరిగిన సందర్భంలో మరి దేవుడు కాపాడలేదు. ఆలోచించారా? తన భక్తుల మరణము ఆయనకి ఇష్టం. దీనికి ఎగ్జాంపుల్ నేను ఇంకోటి చెప్పాలని మీకు ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన చనిపోవడానికి ముందు దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే కనుక, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించుము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తారు. ఇక యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు ఇంకొక మాట మనకి వినిపిస్తూ ఉంటది. ఆ మాట ఏంటంటే కనుక, కొంతమంది అక్కడ ఉన్న ప్రజలు, నీవు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని తర్వాత మమ్మల్ని కూడా. ఆ మాటకి దేవుడు ఒక సమాధానం చెప్తాడు. ఏంటో సమాధానం చెప్పాలి. చాలా సందర్భాల్లో మనం ఇప్పుడు శ్రమల కాల ధ్యాన కుడికల్లోనే ఉన్నాం కాబట్టి చాలా సందర్భాల్లో ఈ మాట వినే ఉంటాం. నేను ప్రార్థిస్తే నా దేవుడు, నా తండ్రి ఏం పంపిస్తాడు? 12 యోహపు సేనపు దూతలను పంపించి నన్ను రక్షింపగలడు. అవునా? అదే మాట మనకు కనిపిస్తుంది. కానీ అది దేవుని చిత్తమా? కాదు. ఎందుకు కాదు? ఆయన మన కొరకు రక్తం చిందించాలి, శ్రమ పడాలి. ఆయన రక్తం ద్వారానే మనందరము కూడా కడగబడాలి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు కూడా ఇప్పుడు చనిపోయారు కదా. ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు జరిగింది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? అంతవరకు డినామినేషన్లుగా ఉన్నాయని కూడా క్రైస్తవులందరూ కూడా ఏకమవడం ప్రారంభించారు. గమనించారా? దేవుడు ప్రతి భక్తుని పట్ల ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. అతను చేసినంత వరకు సేవ చేశాడు. అతని మరణం తర్వాత ఆ సేవ ఇంకా ఉజ్జీవంగా
ప్రారంభించబడుతుంది, ఇంకా ఉజ్జీవంగా జరుగుతూ ఉంటుంది. బైబిల్లో అనేక మంది భక్తులు కూడా ఈ విధంగానే చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కొరకు చావుటైనాను బ్రతుకుటైనాను క్రీస్తు కొరకే అని చెప్పేసి బైబిల్లో ఒక మాట ఎవరు రాశారు? అది అపోస్తుడైన పౌలు గారు మనం రాస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. ఈయన గురించి అనేక మంది ఇంటర్వ్యూలు ఇస్తూ కూడా, ఆ ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను చాలా సందర్భాల్లో, మేము క్రీస్తు సేవకు వచ్చింది దేనికోసం అంటే కనుక ఆఖరికి చనిపోవడానికైనా కానీ సిద్ధమే తప్పించి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవను మాత్రము వదిలిపెట్టమని చెప్పేసి అనేక మంది అక్కడ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు రక్షింపగలడా అంటే దేవుడు రక్షిస్తాడు, దేవుడు రక్షించకుండా ఉన్నాడు. కాకపోతే ఆయన ప్రణాళిక వేరే ఉంది. ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక పరంగానే సమస్తము కూడా జరుగుతుంది. దేవుడు నిన్ను రక్షించడానికి ప్రతి విషయంలో కూడా సిద్ధంగా ఉంటాడు. కానీ నీ దేవుని పట్ల నీ ప్రణాళిక వేరనుకో కనుక దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఆ ప్రణాళిక పరంగా జరిగిస్తాడు తప్పించి ప్రణాళికను ఎప్పుడు కూడా రద్దు చేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి పట్ల కూడా దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చి సర్వజనుల నిమిత్తము ప్రాణము పెట్టాలి కాబట్టి ఆయన ప్రాణాన్ని అక్కడ రక్షించలేనట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడే మాట చెప్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, నేను మొరపెడితే నా దేవుడు వస్త్రం ఇస్తాడు, దూతలను పంపించి నన్ను రక్షింపగలితే ఇక్కడ ఉన్న సమస్తాన్ని కూడా అణిచివేయగలడు. కాకపోతే ఎందుకు చేయలేదు అలాగా? దేవుడు ప్రణాళిక వేరే ఉంది. ఇక్కడ దేవుడు ప్రణాళిక ఏమై ఉందని మనం గమనించినట్లయితే కనుక ఈ మనుషుల ద్వారా అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి చెప్పాలి? దానియేలు గారి ద్వారా ఎవరిని ఆరాధించాలి? దానియేలు గారు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నాడో, ఏ సజీవుడైన దేవుడిని అయితే ఆరాధిస్తున్నాడో అదే దేవుడిని ఆరాధించాలి. ఇప్పుడు ఆజ్ఞ ఎవరు తీసుకొచ్చారు? రాజుగారు తీసుకొచ్చారు. అంటే దేవుడికి ఎవరో ఇక్కడ ఒక ప్రణాళిక మనకు కనిపిస్తుందా లేదా? ఒక వ్యక్తి ద్వారా, కేవలం ఒకే ఒక వ్యక్తి ద్వారా అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న సమస్త జనులందరూ కూడా ఇప్పుడు ఎవరిని ఆరాధించాల్సి వస్తుంది? నిజ దేవుడు ఎవరైతే ఉన్నాడో, ఏ దేవుడైతే రక్షింపగలడో, ఏ దేవుడైతే రక్షించడానికి సమర్థడో ఆ దేవుడిని ఆరాధించాలని చెప్పేసి రాజుగారు ఒక ఆజ్ఞలుగా శాసనం తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే కనుక దేవుడు తన ప్రణాళిక పరంగా రక్షిస్తాడు తప్పించి అన్ని సమయాల్లో కూడా రక్షిస్తాడు. ఆ రక్షణకు అర్థం కూడా ఉంటది. ఎలాగా? పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు. వారు మిస్సెస్ గారు ఏం చెప్పారు తెలుసా మీకు? విన్నారా? ఏం చెప్పారు? రివెంజ్ తీర్చుకోము, క్షమిస్తున్నామని చెప్పేసి చెప్పినట్లు మనం చూస్తాం. క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణము చెందారు కాబట్టి అదే ప్రేమను మీరు ఏం చేస్తున్నారు? ఇతరులకు కూడా సేవకులుగా చూపించడం మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు రెవెంజ్ తీర్చుకుందామని అనుకుంటూ ఉంటారు. అది ఏదైనప్పటికీ కూడా, అది యాక్సిడెంట్ అవనండి లేకపోతే అది మర్డర్ అవనండి, ఏదైనప్పటికీ కూడా త్వరలో తేలుతుంది. అది బయటికి రాకుండా కూడా చాలా చేస్తారన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు కంపల్సరీగా ఏం చేస్తాడు? ఎప్పటికైనా న్యాయం తీర్చేవాడునై ఉన్నా అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. నీకు విరుద్ధంగా అంటే దేవుడి సేవకులకు లేదా దేవుని విశ్వాసులకు విరుద్ధంగా రూపింపబడిన ఏది కూడా వర్ధిల్లదు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేయచ్చును. అయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఈయన పెద్ద సేవకుడు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఇంకా చిన్న సేవకులు అయితే చిన్న సేవకుల మీద కూడా చాలా సందర్భాల్లో అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో? మనం దేవుడు రాకడ సమయంలో ఉన్నాము. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో? ఇప్పుడు మనం గమనించినట్లయితే అనేక దిక్కులను భూకంపాలు ఎక్కువ వస్తాయి. గమనించారా? అనేక దేశాలు ఆర్థికంగా సంక్షోభానికి లోనైపోతూ ఉంటున్నాయి. మీరు గమనించారో లేదు? భూకంపాలు, యుద్ధాలు, మనుషుల మీద మనుషులు ఏం చేసుకుంటున్నారు? దాడులు చేసుకోవడం, క్రైస్తవుల మీద హింసలు జరగడం మన అనేక ప్రదేశాల్లో చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే కనుక దేవుని రాకడకు సాదృశ్యంగా ఉంది. ఇవన్నీ కూడా దేవుడు జరుగుతాయని ముందుగానే తెలియజేశాడు. ఆయన ప్రణాళిక ఉందా లేదా? ఆయన ప్రణాళిక ఉంది కాబట్టే అక్కడ ఆయన విషయంలో కూడా అలా జరిగింది. అంతే తప్పించి ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాము, నేను విశ్వాసంగా ఉంటున్నాను కదా, నేను యథార్థంగా ఉంటున్నాను కదా, మరి నాకు దేవుడు నన్ను ఎందుకు రక్షించాడంటే కనుక దేవుడికి నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక ఫస్ట్ తెలుసుకుంటే కనుక అప్పుడు నీకంటూ ఒకటి అర్థమవుద్ది. ఇక్కడ రాజు గారు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా దానియేలు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఆ మాట ఏంటంటే కనుక నా దేవుడి దృష్టికి నేను ఎలా కనిపించాను? యథార్థవంతుడిగా కనిపించాను కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ సింహపు బోనులో నుంచి ఆ సింహపు నోరులను
మూసివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా జరిగిన తర్వాత దాని కింద కూడా ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట ఏంటంటే కనుక, చివరగా నేను తెలియజేసే మాట ఏంటంటే కనుక, ఇప్పుడు ఈయన మీద ఎవరైతే నింద మోపారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించారా లేదా? జస్ట్ అలా బోన్లో వేయడమే పాపము, ఎముకలతో సహా తినేశారు. అవునా? ఈ లోక మరణం కన్నా ముందు మనం గమనించినట్లయితే ఎవరైతే క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారో, లేదా ఎవరైతే క్రైస్తవుల్ని హింసించాలని చూస్తున్నారో వారందరి మీద కూడా దేవుడు ఏమని తెలియజేస్తారంటే కనుక, పగ మీ వంతు కాదు. ఎవరి వంతు? మీరు ప్రార్థించండి, వారి గురించి కూడా ప్రార్థించండి, వారి గురించి కూడా ప్రార్థించండి, వారు మారాలని ప్రార్థించండి, కానీ పగ తీర్చుకునేది నా వంతు. నేను సమస్త జనులందరి మీద కూడా తీర్పు తీర్చువాడునై ఉన్నాను. మిమ్మల్ని రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాను. దేవుడు కూడా ఆ శిలువ మీద ఉన్నప్పుడు కూడా దేవుడు శిలువ మరణం పొందడానికి కారణం ఏంటంటే కనుక, దేవుడు ప్రణాళికను ఎరిగి ఒక సమయంలో మనుషుడిగా ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేశాడు? బలహీన పడినట్లు మనం చూస్తున్నాం. బలహీనపడే ప్రార్థన చేసి నీ చిత్తం అయితే, అక్కడ కూడా చూడండి, నాకు ఇది చేసే దేవా అని చెప్పేసి దేవుడు ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు దీన్ని తప్పించే అని చెప్పేసి అక్కడ ప్రార్థించినట్టు మనకు కనిపించదు. నీ చిత్తం అయితే. చాలా సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం, ఇక్కడ దానియేలు గారు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు రక్షించాడు. మరి నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఎందుకు జరగట్లే? నేను యథార్థంగానే జీవిస్తున్నాను, నేను యథార్థంగానే నడుచుకుంటున్నాను, నేను యథార్థంగానే దేవుడి దృష్టి ఏందో నిర్దోషంగానే ఉన్నాను, కానీ నాకు జరగట్లే అని చెప్పేసి చాలా సందర్భాలు మీకు క్వశ్చన్ వచ్చిందా? ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఒకసారి మీరు గమనించండి, నువ్వు యథార్థంగా ఉన్నంత మాత్రమే సరిపోదు, అది ఆయన ప్రణాళిక అయి ఉండాలి, అది ఆయనకి ఇష్టమై ఉండాలి. ఆయనకి ఇష్టమైతే ఎటువంటి పరిస్థితినైనా కానీ ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చి నీకు మంచి చేసే దేవుడై ఉన్నాడు. మరి ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ప్రార్థిస్తున్నామా? ఇక్కడ దానియేలు గారు ప్రార్థిస్తూ ఆయన దృష్టికి నేను ఎలా కనిపించాను? నిర్దోషిగా కనిపించినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మనం నిర్దోషులుగా కనిపిస్తున్నామా? నిర్దోషులుగా కనిపిస్తే కనుక దేవుడు రక్షించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అలాగే దానియేలు గారిని కూడా ఇక్కడ రక్షించి ఆయన ద్వారా అనేక మంది జనులు నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రణాళిక ఇక్కడ కనిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన ద్వారా కూడా అనేక మంది రక్షించబడి మనము కూడా అనేక మంది దేవుడి సన్నిధికి నడిపించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. దయచేసి అందరూ కూడా తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడు యందు మనందరము కూడా యథార్థంగా నడుచుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఆయన యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థవంతులుగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నీకు కష్టం వచ్చినప్పటికీ, శ్రమ వచ్చినప్పటికీ, ఇబ్బంది వచ్చినప్పటికీ, దుఃఖం వచ్చినప్పటికీ, నష్టం వచ్చినప్పటికీ, ప్రతి విషయంలో కూడా ఆయనే సహాయకుడు, ఆయనే రక్షింపగల దేవుడు, ఆయనే నీకు సహాయము చెయ్యువాడునై ఉన్నాడు. నిన్ను విమోచించువాడు ఆయనే, నిన్ను ఆదరించువాడు ఆయనే, నీ యందు కరుణ చూపువాడు ఆయనే, నీ యందు ప్రేమ చూపువాడు ఆయనే, నీ దుఃఖ దినములను సమాప్తము చేయువాడు ఆయనే, నీ సమస్త విధములైన సమస్యల నుంచి తొలగించువాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. గనక ప్రార్థించు. నీకున్న సమస్త విషయాల్లో ఆయన యందు ప్రార్థించు. నీ సమస్త పాపాలను ఆయన ఎదుట పెట్టి ఒప్పుకుని విడుదల దయచేయమని ప్రార్థించు. నిన్నే నమ్ముకున్నాను గనక, నిన్నే ఆధారం చేసుకున్నాను కనుక, నీవే నన్ను రక్షింపగల దేవుడు గనక, నీవు తప్ప నాకు ఏ ఆధారము లేదని నీవు ప్రార్థిస్తే గనక ఆయన నీ ప్రార్థన ఆలకించేవాడునై ఉన్నానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనకు ఒక మాట కనిపిస్తూ ఉంది, సహాయం చేయడానికి, రక్షింప చేయడానికి నా చెయ్య కొరచ కాలేదని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకు నాకు నిన్ను రక్షించడానికి ప్రాముఖ్యంగా అడ్డు వచ్చేది ఏంటంటే కనుక నీ పాపమై ఉందని అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆ పాపాన్ని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన యందు యథార్థంగా జీవించేలాగా ప్రార్థిద్దాం. సర్వోన్నతుడు అయిన దేవ, కృపగలిగిన తండ్రి, మహోన్నతుడా, నిత్యము వేవేల దూతలతోనూ సకల పరిశుద్ధులతోనూ స్తుతించబడి పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమందు మేమందరము కూడా నీ సన్నిధిలో కొద్ది మందగా కోరి నిన్ను స్తుతించి మహిమపరిచి గణపరిచి నీ వాక్యము ద్వారా బలపరచబడానికి నీవు కలుగజేసిన కృపను బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభువా. తండ్రి దేవ, అలనాడు దానియేలు గారి తండ్రి సింహపు బోనులో ఉన్నప్పుడు యథార్థవంతుడిగాను నీతివంతుడిగాను నీ యందు విశ్వాసముతోను నీ యందు నమ్మకముతోను ప్రార్థించగా ప్రభువా యేసయ్య, సింహపు నోరును మూయించి అతని విడుదల దయచేసినట్లు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. అవును ప్రభువా, అతని ప్రవర్తన నీకు యథార్థవంతంగా కనిపించింది ప్రభువా. అవును ప్రభువా, మా ప్రవర్తన అనేక సార్లు యథార్థవంతంగా ఉండట్లేదు ప్రభువా. అనేక సార్లు మా మీద నిందలు మోపాలని అనేక మంది ప్రయత్నించినప్పుడు మేము నిందల పాలైపోతున్నాం ప్రభువా.
అవును ప్రభా తండ్రి, నీ యందు యథార్థంగా జీవిస్తూ ఎటువంటి నింద కూడా మా మీద పడకుండా నీలో నమ్మకం గాను నీ యందు యథార్థంగాను విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థించుచున్నాను ప్రభా. తండ్రి దేవా యేసయ్య, ఆ వ్యక్తి ద్వారా అనేక మంది ప్రజలు నిజమైన దేవుణ్ణి తెలుసుకుని నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఒక శాసనం రూపొందించబడింది ప్రభా. అవును ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడలుగాను, నిన్ను ఆశ్రయిస్తున్న బిడలుగాను, నీ ప్రేమ తెలిసిన బిడలుగాను, నీ కృప తెలిసిన బిడలుగాను, నీ ప్రేమను అనేక మందికి చాటి చెప్తూ నీవే నిజమైన దేవుడు అని, నీవే నిజమైన రక్షకుడు అని, నీవే మమ్మల్ని రక్షించగలవని అనేక మందికి నీ సువార్త తెలియజేస్తూ అనేక మందిని నిన్ను ఆరాధించే బిడలుగాను మేమందరము చేయడానికి కృప అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను ప్రభా. తండ్రి దేవా, ఈ సంఘము ద్వారా లేదా ఈ మినిస్ట్రీ ద్వారా అనేక మంది ప్రభా యేసయ్య నీ యందు విశ్వాసం ఉంచి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని ఈ సంఘము ద్వారా అనేక ఆత్మలు రక్షించబడడానికి నీ కృప దయచేయమని ప్రార్థించుచున్నాడు ప్రభా. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థించుచున్నాడు ప్రభా. వారి అవసరాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారి అక్కర్లను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి యేసయ్య, వారు ఆరాధిస్తున్న ఆరాధనని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ యందు యథార్థవంతులుగాను నీ యందు నీతిమంతులుగాను ఉండి ప్రభా యేసయ్య వారి ఏ ఆశీర్వాదాలను పొందుకోవాలని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నారు. సమస్తాన్ని కూడా తండ్రి యేసు నామంలో నెరవేర్చమని ప్రార్థించుచున్నాను ప్రభా. తండ్రి దేవా యేసయ్య, ఒక్కసారి తండ్రి యేసయ్య ఈ సంఘము దినదినము కూడా నీలో అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి ప్రభా. యవనస్తులు దీవించండి ప్రభా, సండే స్కూల్ బిడ్డలు దీవించండి ప్రభా. తండ్రి యేసయ్య, ఈ సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారు ప్రభా వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా నీ రక్తము ప్రోక్షించి ప్రభా విడుదల స్వస్థత కలుగ చేయమని ప్రార్థించుచున్నాను ప్రభా. సమస్తము అన్నిటిలో నుంచి కూడా విడుదల కలుగజేసే దేవుడు నీవే, రక్షింపజేయు దేవుడు నీవే కనుక ప్రభా యేసయ్య నిన్నే నమ్ముకుని నీకే ప్రార్థించుచున్నాం ప్రభా. ఒక్కసారి మా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుచున్నాను ప్రభా. యేసయ్య, నీ సన్నిధిలో విశ్వాసంతో ఎవరైతే ప్రార్థించుచున్నారు, కన్నీళ్లు విడుచుచు ఎవరైతే ప్రార్థించుచున్నారు ప్రభా, నీ కన్నీళ్ళలో కార్చబడే నీ సన్నిధిలో కార్చబడిన ప్రతి కన్నీటి బొట్టు కూడా దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడినై ఉన్నానని సెలవిచ్చుచున్నావు ప్రభా. అవును ప్రభా, ఒక్కసారి తండ్రి యేసయ్య నీ సన్నిధిలో ఎవరైతే మనసారా ప్రార్థించుచున్నారో, విరిగి నలిగిన హృదయంతో నీ సన్నిధిలో ఎవరైతే గోచాడుచున్నారో ప్రభా యేసయ్య, ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థించుచున్నారో ప్రభా యేసయ్య, అటువంటి ప్రార్థన యందు అటువంటి విశ్వాసుల యందు నీ మనసు ఉంటుందని నీవు సెలవిచ్చావు ప్రభా. తండ్రి యేసయ్య, వారు ప్రార్థనని జ్ఞాపకం చేసుకుని ఒకసారి ప్రతిఫలం ఇమ్మని ప్రార్థించుచున్నాను ప్రభా. తండ్రి యేసయ్య, నీ కొరకు ఎన్నో సార్లు ప్రభా యేసయ్య నిన్ను ఆరాధిస్తూ నీ సన్నిధికి వస్తూ తండ్రి యేసయ్య వారి దినాలను తండ్రి యేసయ్య గడుపుచున్నారు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. హిజ్కియా మహారాజు ఈ విధంగా ప్రార్థించగా ప్రభా యేసయ్య అతని ప్రార్థన అంగీకరించి అతనికి ఆయుష్ను పొడిగింపజేసినట్లు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. దానియేలు గారు సింహపు బోనులో ప్రార్థించగా ప్రభా యేసయ్య సింహపు నోరులు మూయించి అతన్ని రక్షించినట్లు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. అవును ప్రభా యేసయ్య, నీ సన్నిధిలో ఇక్కడ ప్రార్థించుచున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితంలో ఏదైతే కొదువు కొందో నాకైతే తెలియదు ప్రభా. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. ఆ కొదువులు తీర్చి, ఆకర్లు తీర్చి, అవసరాలు తీర్చి ప్రభా యేసయ్య నీకు సాక్షులుగా ఉండేలాగా ఆ బిడ్డలను తండ్రి యేసయ్య తయారు చేయమని నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా ప్రభా యేసయ్య అనేక మందికి సాక్ష్యాలు చాటి చెప్పే బిడ్డలుగా ఈ విశ్వాసులు ఉండడానికి కృప దయచేయమని యేసు ప్రహస్తమైన నామములో అడుగుచు ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.